మాది కొనకొండ గ్రామం, వజ్రకొండ మండలం, అనంతపురం డిస్టిక్. మాకు కొనకొండ గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉన్నాయి నీళ్ళు తాగడానికి. ఇంతకుముందు కూడా వచ్చారు, ఎవరేం మమ్మల్ని ఎలక్షన్ ముందు కూడా అడిగారు, నీళ్ళు ఇస్తామని ఇంతవరకు అయింది లేదు సార్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. 20 రోజులు అయింది, తల్లు పిల్లలు ఎంత కష్టపడుతున్నాం. కానీ కేసు సార్ వచ్చాడు ఆయన కూడా మా ఊరికి ఖచ్చితంగా చేస్తాను, మీ కొలాయిలు ఇప్పిస్తాను అని బాగా మాట ఇచ్చిపోయినాడు సార్. మాకు ఇంతవరకు అంది ఏ రెస్పాన్స్ లేదు. మరి దీనిపైన మీ ఊహాన్ని చెప్తే మేము కూడా వింటాం సార్. వేపిస్తానమ్మా అనేసి చెప్పినాడు సార్ ఆయన. ఆయన వచ్చేసి మాకు జరిగారు సార్. ఇప్పుడైతే దాదాపు ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్ళు అవుతుంది సార్, చేయలేదు. కొనుక్కుంటున్నాం సార్, మేము రోజు కొనుక్కుని తాగుతున్నాము. ఒక బిందె వచ్చేసి 15 రూపాయల లెక్క తీసుకుంటాము. రోజు 4, 5 ఎట్లా తీసుకొని తాగుతున్నాము. అయినా కూడా ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు మాకు. వాడుకోవడానికి లేవు, తాగడానికి లేవు, 2 లేవు. అప్పుడు ట్యాంకర్లు వస్తుండే. ఏమో సార్ మాకైతే తెలీదు. వస్తే మేము పట్టుకునే వాళ్ళమే అంతవరకే. మాకు ఇప్పుడైతే ఏదో పోస్టులు వేసి కనిపించుకొని ఇడుస్తున్నారు. ఇప్పుడు ఈ రీసెంట్గా 2-3 రోజుల్లో, అంతకుమించి అయితే లేవు. మరి మేము ఎన్నిసార్లు రావాలి సార్ ఈ కలెక్టర్ ఆఫీస్కి? మీరే చెప్పండి. ఇది మీ డిమాండ్ ఏం చెప్పండి ఫైనల్? మాకు మంచినీళ్ళు కావాలి సార్. ఇంటికి కొలాయి వేపియాల, ఇంటికి కొలాయి వేపియాల. సాయి వాటరు. మీ పేరు, మీ ఊరు చెప్పండి సార్. మాది జి వంకరప్ప సార్ నా పేరు. వజ్రకొండ మండలము, కొనకొండ గ్రామము. మాకు తాగునీటి ఎద్దడి వల్ల కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. ఇప్పుడు దగ్గర 30 సంవత్సరాల సత్యసాయిబాబా వాటరు వదిలినారు. మా గ్రామంలో రిజర్వాయర్ ఉంది. నీళ్లు పుష్కలంగా ఉన్నా కూడా మా గ్రామానికి అసలు ఎంత ఇబ్బంది ఉందంటే అంత ఇబ్బంది ఉంది సార్. మాకు అసలు నీళ్ళ గురించి చెప్పాలంటే మా పొలాలు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా నీళ్ళ కోసానికి ప్రత్యేకంగా రావాలి సార్. మేము ఇట్లా దగ్గర ఇన్ని సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, కనీసం తాగడానికి కూడా నీళ్ళు కొట్లాడుతున్నామంటే ఆడిపోతున్నాం. మన రాష్ట్రం ఆడిపోతుంది, మన ఊరు ఆడిపోతుంది, ప్రజలు ఆడిపోతున్నారు. కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేకపోతే ఎట్లా సార్? మాకు ఎంతో ఇబ్బంది. సుమారు అంటే 5 మంది చనిపోయారు సార్ నీళ్ళు లేక. 5 మంది చనిపోయారు సార్. ఇప్పుడు ఈ వారంలో నుంచి 5 మంది నీళ్ళు లేక, నీళ్ళు ఎద్దడం వల్ల, ఎండల వల్ల 5 మంది చనిపోయారు. నిజంగా అంటే వాస్తవంగా చెప్తున్నాం సార్. నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేము ఎద్దుల బండ్లలోన అసలు రిజర్వాయర్ తప్ప ఏ సోర్సెస్ లేవు మా గ్రామానికి. ఒక్క ఆ రిజర్వాయర్ వదిలితే వాళ్ళు జీతాలు లేవని పాపము గత 5, 6, 7 నెలల నుంచి వాళ్ళు జీతాలు లేవు. వాళ్ళు కూడా ఎన్నాళ్ళు పని చేశారు సార్? వాళ్ళు జీతాలు లేక ₹1 లేకపోతే, జీతం లేకపోతే ఈ పొద్దు పనికి పోతే రూపాయి అంటే జీతాలు ఇవ్వాలి. జీతాలు లేకపోతే వాళ్ళు పాపం ఎన్నేళ్ళు ఆటకి మా గ్రామానికి పోతే ఇది ఇడుస్తారు. కానీ ఇప్పుడు కూడా ఇడడం లేదు వాళ్ళుగా. ఎన్నాళ్ళు సార్? 6 నెలలు వాళ్ళు జీతాలు లేక. వాళ్ళ జీతాలు పక్క పెట్టాడు సార్. వాళ్ళు జీతాలు ఇవ్వలేదని బంద్ చేసినారు. ఈ కేసులు గారేమో మా గ్రామానికి ఓట్లప్పుడు వచ్చి మీకు ఇంటింటికి నీళ్ళు ఇస్తాం అని ఇంతకుముందు జగన్ గవర్నమెంట్ అట్లా అయింది, ఇప్పుడు విశ్వేశ్వరుడు ఎట్లా అంటున్నాడు. కానీ 2 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి ఏ ఒక్క చర్య తీసుకోలేదు సార్. కానీ వాళ్ళు ఇంతవరకు అయింది, అతను ఓట్లు వేసి వెళ్ళిపోయాడు, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళిపోయాడు. కానీ మా గ్రామానికి ఏ సమస్య ఉంది అనేటువంటి ఒక్క పారు కూడా మా గ్రామానికి రాలే. మేము తట్టుకోలేక మేము ఇబ్బంది పడి సొంత ఖర్చులతో మేము ఈ పొద్దు ఈ జిల్లాకు వచ్చాం. ఈ కలెక్టర్తో కలసాలని వచ్చాం సార్. మేము సామాన్యంగా అంటే ఇంతవరకు అయింది మేము ఎప్పుడెప్పుడు రాలేదు సార్. ఏ సమస్య గురించి రాలే. చాలా సమస్యలు ఉన్నాయి మా గ్రామంలో. ఈ సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ ఏ సమస్య గురించి రాలే. కానీ ఇప్పుడు నీళ్ళు చాలా ఇబ్బంది ఉందని వచ్చినాం సార్. దయచేసి మీరు మా గ్రామానికి నీళ్ళు ఇడిపించాల్సిందిగా కోరుతున్నాం సార్. గోవిందప్ప. నాది కొనకొండ గ్రామం, వజ్రకొండ మండలం, అనంతపురం జిల్లా. మా ఊరు నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి కనీసం అంటే ఒక్కొక్కరు ₹60 పెట్టి కొనుక్కుంటున్నారు నీళ్ళు. చాలా మంది అంత మొత్తం టోటల్గా ఊరంతా మాకు ఇంక సత్యసాయి వాటర్ తప్పితే ఏరే నీళ్ళు ఏమీ లేవు. కాబట్టి మేము చాలా బాధపడుతున్నాము. మాకు నీళ్ళు ఇప్పాలా. అదేవిధంగా 23, 24 సంవత్సరంలో జలజీవన స్రవంతి కింద ₹5,84,00,000 అప్పుడు శాంక్షన్ అయినాయి. ఆ శాంక్షన్ ద్వారా పైప్ లైన్ మాత్రమే పుటప్ చేసి పంపించినారు అంతే.
దానికి పోయి కనెక్షన్ ఏమీ లేదు, కనెక్షన్ కూడా పేపర్కి వేయలేదు. కానీ వీళ్ళకి అది ఏమైనా దుడ్లు మాకు తెలియదు. మేము మాత్రం చాలా ఇబ్బందిగా పడుతున్నాం. మాకు వెంటనే నీటి సమస్య గురించి ఆ ఇంటింటికి కుళాయి మాత్రం వేపించాలా. ఆ డబ్బులు ఎక్కడ పోయినా మాకు తెలుసు సార్. మాకు మాత్రం నీళ్ళు కావాలా. చాలా బాధపడుతున్నాం సార్ నీళ్ళతోనా. మేము సార్ ఇక్కడ వచ్చిన ఆడవాళ్ళు అంతా మొత్తం వాళ్ళని చూసే మాకు బాధ అవుతుంది సార్. వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారో ఎత్తుకొచ్చుకునే నీళ్ళని. ఇప్పుడు ఏమంటే మొన్న కొనుకొండలో ధర్నా చేసాం సార్. ఆ ధర్నా చేసిన రోజు నుండి 3 రోజులైంది ఇప్పటికి నీళ్ళు ట్యాంకర్లు 8 ట్యాంకులు పెట్టినారు. అవి వచ్చేదొకరికి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే తీసుకుంటారు, వెళ్ళిపోతారు నీళ్ళు. మరి ఒక పారు వస్తారు మాకు అంటే 4-6 సొందులకు కలిసి ఒక ట్యాంకర్ ఇస్తారు. అంటే ఒకరికి 2 బిందులు 3 బిందులు ఎక్కుతాయి అంతే. మళ్ళీ మరుసలో రాదు, మళ్ళీ మరుసలో వస్తారు. 3 రోజులకు 2 రోజులకు ఒకపారు వస్తారు సార్. మరి ఎంత బాధపడాలి సార్ మేము చెప్పండి సార్. మీరు ఆయన మంత్రి గారు ఏమో 100 రోజులకే నీళ్ళు ఇస్తారు మీకు సమక్షంలో, ప్రజల సమక్షంలో బస్ స్టాండ్లో చెప్పినాడు ఆయన. మరి ఆయన ఎందుకు సార్? మరి మంత్రివర్యులు ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదు. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయేకి వచ్చింది. జూన్ 12వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది పదవీ కాలము. మరి ఇంకెప్పుడు సార్ ఆయన నీళ్ళు ఇచ్చేది మాకు? మేము ఎంత బాధపడుతున్నాం సార్. 30 సంవత్సరాల రిజర్వాయర్ వేసి మాకే 50 సంవత్సరాల నుంచి ఇదే నీటి కష్టమే ఉంది మాకు. నీటి కష్టం తప్పితే ఇంకోటి లేదు సార్. చాలా కష్టం ఉంది సార్. మీరు దాని గురించి సార్ మీరు మీ మీడియా వాళ్ళు చాలా ఇదిగా మీకు మొక్కుతాం సార్. సార్ నా పేరు కొనకొండ్ల దేవేంద్ర, వజ్రకరూరు మండలం. సార్ మా గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మధ్య కాలంలో ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక నీటి సమస్య అదే పనిగా ఎక్కువ సృష్టించి నీళ్ళ సమస్యను సృష్టిస్తున్నారు కొంతమంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మా ఊరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు 100 రోజుల్లో ప్రతి ఇంటికి నీటిని మళ్ళిస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా, హామీ ఇస్తా అని హామీ ఇచ్చిపోయినాడు. ఆయన మొహం కానీ ఆయన పొలకు కానీ మా ఊరి పరిసర ప్రాంతాల్లో ఎక్కడ మళ్ళీ వినపల్లా. మరి 2023-24 జల్ జీవన్ ద్వారా మా ఊర్లో సీసీ రోడ్లు అన్నీ ధ్వంసం చేసి అప్పట్లో వేసినా కూడా ఈరోజు ఖాళీ కుళాయిలు మాత్రం ప్రతి ఇంటికి దిష్టి బొమ్మల మాదిరి మాకు కనపడుతున్నాయి. ఆవిటికి నీళ్ళు ఇవ్వడానికి అంత పని చేసిన తర్వాత ఆవిటికి నీళ్ళు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేత కాలేకపోయిందేమో. వెంటనే ప్రతి ఇంటికి మా ఇండ్లకి కుళాయి ఇచ్చి మరి సత్యసాయి నీళ్ళని కొంతమంది పెరటి తోటలకు వాడుకుంటున్నారు. చెట్లకు వాళ్ళకి ముందున్న వాళ్ళు మా తాకొచ్చేదానికి ఆ నీళ్ళు బంద్ అయ్యి ఎవరికి రాకోకుండా ఉన్నాయి. దాని మీద కూడా చర్య తీసుకొని అక్రమ కనెక్షన్లు మాత్రం మా గ్రామంలో ఉన్నీకుండా సత్యసాయి నీటిని సక్రమంగా కలెక్టర్ వారు చర్యలు తీసుకొని దీనికి తగు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.